మన జగనన్న. ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే దారి వరకు ప్రతి ఒక్కళ్ళు పలు ప్రాంతాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారైనా చూడాలి అన్న సంకల్పంతో వచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ కేసు మా గురుగారు సెంటిమెంట్. ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు. అన్న కోర్టుకు పోయేటప్పుడు కర్నూలు కడప దగ్గర నుంచి కొంతమంది జనాలని రమ్మంటాము. అదే విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూడా కొంతమందిని రమ్మంటాము. అంటే అక్కడికి వచ్చి జై జగన్ అని ఒకసారి అనండి, ఒకసారి జోహార్ వైఎస్ఆర్ అనండి, మళ్ళీ లాస్ట్ లో సీఎం సీఎం అనండి అని చెప్పి కూడా కొన్ని నినాదాలు అయితే మన వాళ్ళు తీసుకున్నట్టు తెలుసా ఉండాలి. అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా. అలా ఎందుకు డబ్బులు ఇచ్చేస్తారా కనబడినోడు గలను? మా రాజకీయం అంతే. ఇక కారణ జన్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని ఒక్కసారైనా చూడాలి అని చెప్పేసి రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకి రోడ్ల మీద కనిపిస్తున్నాయి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కనున్నారు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. బేగంపేట ఎయిర్పోర్ట్ కు జగన్ చేరుకున్నారు. చెప్పాను నువ్వు అట్లా ఒకరోజు ఏమో పైన వచ్చి ఒళ్ళో. కాసేపట్లో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. నాంపల్లి కేసన కాడి రాజాని